పనబాక లక్ష్మి డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి జరగాలంటే ఒక కూటమి ప్రభుత్వమే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు దాదాపుగా 1.5 కోర్స్ తో అనకాపల్లి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపుగా 1,00,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి విధానం. నారా లోకేష్ పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, దానిలో భాగంగానే నిన్న 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధం. నూతన సంవత్సరం ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ తో నెల నెల జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారని అన్నారు. సంక్షేమం జరగాలన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది. ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని చెప్పని నిరూపించింది నిన్నటి శంకుస్థాపన. ఏఎంఎన్ఎస్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని దాదాపుగా 1.5 lakh crores నిన్న అనకాపల్లిలో శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపుగా 1,00,000 మందికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా జరిగింది. మా యువ నాయకులు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని, దానిలో భాగంగానే నిన్న 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా శ్రీకారం జాబ్ క్యాలెండర్ చేయడం వల్ల దాదాపుగా 10,000 ఉద్యోగాలు ఇవ్వడానికి శ్రీకారం. నెల నెల జాబ్ క్యాలెండర్ గురించి వివరించిన ఘనత మా కుటుంబ ప్రభుత్వం. అంతేకాకుండా మొన్న సీఎం గారు వచ్చినప్పుడు నిర్మల కొండ మీద FSSAI సహకారంతో దాదాపుగా 25 కోట్లతోటి ఒక ల్యాబ్ను పెట్టి దాని ద్వారా భక్తులకు ఏ కలుషితమైనటువంటి ప్రసాదాలు ఇవ్వకుండా టెస్టులు చేసే విధంగా తీర్చిదిద్దిన ఘనత మా ప్రభుత్వానికి, మా బోర్డుకి, మా చైర్మన్కి బిఆర్ నాయుడు గారి చెప్తాం. అంతకుముందు కౌరవులు పాండవులకి ద్రోణాచార్యులు వారు ఈరోజు మేము ఎన్డీఏ కూడా చేసే డెవలప్మెంట్ని చూసి ఓర్చలేక, వాళ్ళు ఏమీ చేయలేక చేతగాక తిరుమలని అడ్డుపెట్టుకొని, భగవంతుని అడ్డుపెట్టుకొని ఇట్లాంటి పాపాలు చేయటం, పాపాలంటే మాటలు మాట్లాడటం చాలా అన్యాయం. ఈరోజు చూశారు 2019 2024 వరకు అప్పుడున్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కానీ లేదంటే కరుణాకర్ గారు కానీ ఎవరైనా కూడా సరే ఏ రోజైనా ముఖ్యమంత్రిని పిలిచి ఒక బోర్డు మీటింగ్ అందరు బోర్డు మెంబర్స్ కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడతారా? వాళ్ళు ఏ రోజైనా సరే కుటుంబ సభ్యులతో అన్నదానానికి వెళ్ళి 10 మంది కొట్టించుంటారా? వాళ్ళు ఏ రోజైనా కనీసం తిరుమలకు వచ్చినప్పుడు అధికారులతో కానీ బోర్డు మెంబర్లతో కూర్చొని ఏమేమి కావాలి తిరుమలలో అసలు పరిస్థితి ఏముంది, వచ్చేటువంటి భక్తులకి ఏం కావాలని ఏ రోజున మాట్లాడతారా? కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రతిసారి కూడా మాట్లాడతారు. మొన్న ఎస్పెషల్లీ 1 గంట చోపు సుమారుగా బోర్డు మెంబర్లతో అధికారులతో కూర్చొని ఇక్కడ వాటర్కి ఏమన్నా సమ్మర్లో వస్తుంది, ఎలా ఉంటుంది, ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, అదేవిధంగా రేపు తర్వాత సోలార్ కూడా మొత్తం కూడా పెట్టే విధంగా చూడాలా, ఎయిర్లో పొల్యూషన్ ఎలా ఉన్నది, దానికంతా మీటర్స్ పెట్టండి. ఎక్కడ కూడా సరే వచ్చిన భక్తులు ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రూముల కొరత కానీ వాటర్ కొరత కానీ ఏమి కూడా ఇబ్బంది పడవద్దనేసరి, అదేవిధంగా ప్రపంచంలో ఎవరైనా కూడా సరే హిందువులు మ్యారేజ్ చేసుకోవాలన్నా భగవంతుడి పైన నమ్మకం ఉంది కాబట్టి తిరుమలలో వచ్చి పెళ్లి చేసుకునే విధంగా డెస్టినేషన్ మ్యారేజ్ కూడా తిరుమలలో చేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి సంవత్సరం కొడుకు బర్త్డే కావచ్చు ఎంత హ్యాపీ కుటుంబ సభ్యులతో వచ్చి పట్టు వస్త్రాలు ఇచ్చి దర్శనం చేసుకొని దేవుడికి డొనేషన్ ఇచ్చి అంత హ్యాపీగా వెళ్తున్నారు. ఏ రోజైనా మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీ ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఏ రోజైనా పట్టు వస్త్రాలు ఇచ్చింటారా? మీరు ఇంకా కూడా క్రిస్టియానిటీని డెవలప్ చేస్తూ హిందూ మతాన్ని తొక్కేస్తూ మీరేదో ఈ డెవలప్మెంట్స్ అంతా కూడా ప్రజలకు బాగా వెళ్తున్నాయి. ఈ డెవలప్మెంట్స్ ప్రజల్లోకి వెళ్తే
మాకు ఇంకా వైసీపీ పార్టీ అనేది ఉండదు. సో కాబట్టి ఏదో ఒకటి దాని ట్రాక్ పట్టించాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామి గురించి, బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతూ ప్రజలకి అవాస్తవాన్ని ఫీడ్ చేయాలనుకుంటే మాత్రం అది ఎప్పుడు జరగని పని. ప్రజలందరూ కూడా నోటీస్ చేస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు మీరు ఎన్ని బిల్డింగ్ కూల్చేశారు, ప్రజావేదికలు కూల్చేశారు, ఏమి డెవలప్మెంట్ కూడా చేయకుండా రోడ్లు లేవు, వ్యవసాయాలు లేవు, మహిళల రక్షణ లేదు, యువతకి ఉపాధి లేదు, ఏమీ లేవు. కానీ ఈరోజు మా యువ నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సుమారుగా 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. దానికి ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయి మాట 20 లక్షలు కాదు, దానికి మించి ఇవ్వాలా మనం చెప్పిన ఎలక్షన్ టైం కల్లా కూడా. అదేవిధంగా ఏ రోజున ఎవరైనా ఒక మగోళ్ళలాగా లోకేష్ ఈరోజు ఒక నాయకుడిలాగా ఈరోజు ఒక ధైర్యంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఈరోజు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఈరోజు మొన్న 10,000 మంది గవర్నమెంట్ పోస్ట్ ఇస్తామని చెప్పి కూడా 4 దిశల్లో కూడా అది డేట్స్ అనౌన్స్ చేసి మరీ జాబ్ క్యాలెండర్ చేస్తున్న ఘనత మా యువన నారా లోకేష్ గారిది. అట్లాంటి వాళ్ళని కష్టపడుతుంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి వైపు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి వైపు ఉన్నారు, లోకేష్ గారి వైపు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నారు, నరేంద్ర మోడీ గారి వైపు ఉన్నారు. కాబట్టి ఈరోజు రాబోయే రోజుల్లో నేను చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు యువతంతా కూడా మా ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలంతా కూడా ఎన్డీఏ వైపే ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం జగన్ పరిపాలనలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఏ విధంగా అక్కడ స్వామివారి ఇంటికి అన్నం వేశారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శ్రీవారి ప్రతిష్టను ఏ విధంగా వాళ్ళు ఇచ్చేశారో మనం చూసాం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా క్రమంగా కూడా సిగ్గుగా కానీ అనేక విధాలుగా బయట వస్తున్న సందర్భంలో దాన్ని ఏ విధంగా వాళ్ళు వాస్తవానికి వాళ్ళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి టీటీడీ బోర్డు మెంబర్ల వరకు, అదేవిధంగా ఏదైతే వాళ్ళకి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏ విధంగా స్వామివారి ఖజానానికి డ్యూటీ చేస్తాను ఏ ఒక్కరు కూడా మాట్లాడాలి. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి ఒకరు ఇద్దరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఏదైతే ఆ రోజు జరిగిన అక్రమాలపైన ఏమాత్రం వెంకటేశ్వర స్వామి పైన భక్తి ప్రపత్తులు ఉంటే ఈ ముఖ్యమంత్రికి అలాగో లేదు. ఇక్కడ టీటీడీ చైర్మన్లుగా ఆనాడు పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళకు కూడా లేదు. కానీ దాంట్లో హిందువుల యొక్క మనోభావాలను గౌరవించాలన్న ఒక్క మంత్రికి కూడా లేదు చేశారు. కాబట్టి దాని ఫలితమే మొన్న మీ అబ్బాయి అంత భారీ మెజారిటీతో ఉంది. అది కూడా తిరుపతి చరిత్రకి సంబంధం లేని వ్యక్తి, ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తి చేతిలోనే అంత భారీ మెజారిటీతో ఓడిపోయాడే ఉంటే తిరుపతిలో ఉన్న ఏ ఒక్కరికైనా ఇచ్చునుంటే కనీసం మీకు డిపాజిట్ కూడా వచ్చిందని కాదు. ఆ విషయం మీకు తెలుసు, తిరుపతి ప్రజలందరూ కూడా తెలుసు. అటువంటి నువ్వు మాట్లాడుతున్నావు రాజకీయం గురించి, రౌడీజం గురించి, ఆ పోలీసుల గురించి. మేమే బాధ్యతలో మేము కూడా ఎలక్షన్ ప్రతిసారి కరెక్ట్గా 5 గంటలకు స్టార్ట్ అవుతుంది పోలింగ్ అంటే 8 గంటలకు మమ్మల్ని ఆలోచిస్తారు. అది మామూలుగా కాదు. 5 మంది డిఎస్పీలు, 20 మంది సీఏలు వచ్చి అందుకొని బలవంతంగా తీసుకెళ్ళి రోబో పెట్టడం. అందరూ నాయకులు ఒకరు కాదు. మీ ముఖ్యమంత్రి, ప్రధాన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఆయన వస్తున్నాడు అంటే ముందు రోజు రాత్రే మమ్మల్ని ఆలోచిస్తారు.